జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. తెలుసా, దేవుడు మన గురించిన ప్రతి దాంతోనూ ఒకేసారి డీల్ చేయడని. తగ్గ సమయంలోనే ఆయన డీల్ చేస్తాడు. ఆయన అలానే చేస్తుంటాడు. అలానే 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 చివరికి మనము ఇక్కడ ఉన్నంత వరకు. ఆనందించాలి ప్రతిదినం జీవితం ప్రోగ్రాంని చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈరోజు నేను మాట్లాడాలని అనుకునే విషయం మీరు జీవితాన్ని మరింతగా ఆనందించడానికి సహాయపడుతుంది. ఈరోజు మీతో మీరు సహనంగా ఉండడం గురించి చెప్తాను. చూసారా, అప్పుడే అది మంచిగా వినిపిస్తుంది. దేవుడు ముందే నేను రిలాక్స్ అవ్వచ్చు అన్నట్లు ఫీల్ చేశాడు. నీతో నువ్వు సహనంగా ఉండు అని. తెలుసా, బైబిల్ చెప్తుంది మనం మన రక్షణను వర్కౌట్ చేయాలని. అంతేకాని రక్షణ కొరకు పనిచేయాలని చెప్పదు. ఎందుకంటే రక్షణ అనేది దేవుని యొక్క కృపచేత మనకు ఉచితంగా ఇవ్వబడింది. అది మనం విశ్వాసం ద్వారా పొందుతాము. మనల్ని మనం రక్షించుకొనలేము. అర్హతను పొందడానికి మనమేమీ చేయలేము. లేదా యేసు మన కోసం చేసింది సంపాదించడానికో. అది ఒక వరం, దాన్ని విశ్వాసంతో పొందుతాము. అయితే ఒక్కసారి ఆ రక్షణను పొందితే మనకు కావలసినదంతా దేవుడు ఒక్కసారి ఇచ్చిన తర్వాత అది మన లోపల ఉంచుతాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది మనం వర్కౌట్ చేయాలని. మీ రక్షణను అభ్యసించండి, మీ సొంత బలముతో కాదు. ఎందుకంటే అది దేవుడే మీ లోపల ఎప్పుడూ కార్యం చేస్తుంటాడు. కనుక అది నిజంగా చెప్పేది ఆత్మిక పరిణతి లేదా ఎదగడం గురించి. మన పిల్లలు పెరిగినట్లుగానే మనము ఒకప్పుడు పిల్లలమే. అయితే మనం పెరగాలి. కనుక పెరిగాము, ఆత్మికంగా పరిణతి చెందాలి. ఫిలిప్పీ 2:12-13 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. చూడండి, దేవుడు మన లోపల ఉన్నది మన ఆత్మలోనికి వర్కౌట్ చేసి మన శరీరాల ద్వారా కనిపించాలని అంటాడు. అప్పుడు ప్రజలు మన ద్వారా ప్రకాశించే క్రీస్తుని చూడగలిగేలా. బైబిల్ రోమా 8లో చెప్తుంది. నేను అది నమ్ముతాను. ఏమనంటే మనము యేసుక్రీస్తు పోలికగానే మార్చబడుచున్నాము అన్నది. ఆ రూపము మన లోపల బంధించబడి ఉంది. అయితే ఇప్పుడు అది పూర్ణంగా తీసుకుని రాబడాలి లేదా నెరవేర్చబడ్డము. ప్రజలు మన ద్వారా యేసుక్రియ చేయడం చూడగలిగేలా మన స్వభావం క్రీస్తు స్వభావంలా ఉండాలి. మనం ఆత్మికంగా గాని ఎదక్కుంటే యేసు మనం ఏది పొందాలని మరణించాడో దాన్ని ఏదేమైనా ఎన్నడూ పొందలేము లేదా ఆనందించలేము. ఈ మధ్య నేను బిల్లీ గ్రహం రాసిన పుస్తకంలో ఏం చదివాను, అది నాకు ఇష్టం. ఆయన వ్రాసారు, మనం పవిత్రపరచబడ్డాము అంటే అర్థం పవిత్రంగా పూర్ణంగా చేయబడ్డాం. మనం పవిత్రపరచబడతాము, పూర్ణంగా పవిత్రపరచబడతాము అంటే మహిమపరచబడతాం క్రీస్తు పరమునకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు. కనుక నాకు అది ఇష్టం. మనకది ఆత్మికంగా ఉంది. కానీ ఈ పవిత్రపరచబడ్డం లేదా పరిశుద్ధాత్మ లేదా ఆత్మిక పరిణతి అనే దాంతోనే పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు మన లోపలే కాదు, కానీ మన ద్వారా మన్నుంచి అది డిగ్రీల్లోనూ స్థాయిల్లోనూ ఉంటుంది. దానికి సమయం పడుతుంది. కనుక మీ జీవితాన్ని మరింతగా ఆనందిస్తారు మీరు ఎదుగుతున్నప్పుడు, మీతో మీరు సహనంగా ఉంటే. బైబిల్ చెప్తుంది మహిమ నుంచి మహిమకు, మరింత మహిమకు. కనుక ఎప్పుడు ప్రజలను ప్రోత్సహిస్తాను. మీరిప్పుడు ఒక మహిమలో ఉన్నారు, కానీ అది మీకు తెలిసిన వేరెవరికో ఉన్న అదే మహిమ కాకపోవచ్చును. వాళ్ళ ఆత్మిక ఎదుగుదలలో మీకంటే వెనుక ఉండవచ్చునో, లేదా వాళ్ళు వారి ఆత్మిక పరిణతిలో ముందు ఉండవచ్చు. కానీ ఇతరులు ఎక్కడున్నారని చింతించక్కర్లేదు. దేవుడిని మనతో డీల్ చేయనిచ్చి, మరియు ప్లీజ్ అర్థం చేసుకోండి, మీతో మీరు సహనంగా ఉండండి. దేవునితో మీ ప్రయాణాన్ని ఆనందించలేరు. అవును, అది ఒక ప్రయాణం. చిన్నపిల్లలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళని లాంగ్ ట్రిప్కి తీసుకెళ్ళడానికి కారులోకి ఎక్కితే ఇంకా చేరుకోలేదా, ఇంకా చేరుకోలేదా, ఇంకా చేరుకోలేదా అంటారు. మనము దేవునితో అలానే ఉంటాం. మన విషయాలు జరిగేదానికంటే ఫాస్ట్గా అవ్వాలనుకుంటాం.
భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. కనుక మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ మనలో చేసే కార్యంతో మనం సహకరించాలి. బైబిలు కొంచెంగా ఈ పదాన్ని వాడుతుంది. ఇచ్చుట, మనం ఇవ్వాలి. చూడండి, మీరు డ్రైవ్ చేసేప్పుడు ఇచ్చే సైన్ని చూసినప్పుడు దానర్థం వేరే ట్రాఫిక్ మీ మార్గంలో వెళ్తుంటే దారి ఇవ్వాలి అని. మనం ఎల్లవేళలా పరిశుద్ధాత్మకు ఇవ్వాలి. ఆయన మన మార్గంలో క్రాస్ అయిన ప్రతిసారి మనం చేయాలని అనుకునేదేదో చేయాలంటాడు, లేదా మనం చేసే ఏ తప్పునైనా చేయడం మానాలంటాడు, కొనసాగించాలనుకునేదాన్ని. దేవుని పట్ల విధేయతగా ఉండడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం చేయగల శ్రేష్టమైంది అదే. ఎందుకంటే అప్పుడే పూర్ణ ఆనందం కలుగుతుంది. బైబిల్ మత్తయి 5:48లో చెప్తుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. తెలుసా, ఆ వచనం నా మీద ఎంతో ఒత్తిడిని తెచ్చేది. ఎందుకంటే నేను ప్రతిదీ సరిగ్గా చేయడానికి ఎంతో కష్టపడేదాన్ని. అయినా నేనది మంచిగానే చేసేట్లు పని చేసేది కాదు. బహుశా మీకు ఆ అనుభవం ఉండే ఉంటుంది. మనం యేసుతో ప్రేమలో పడినప్పుడు అన్నీ మంచిగా చేయాలని అనుకుంటాం. కొన్నిసార్లు ఎలా అంటే ఎంత మంచిగా చేయాలనుకుంటే అంతగా తప్పునే చేస్తూ ఉంటాం. చివరికి లోపం ఏమిటో నాకు అర్థం కాలేదు. చూడండి, ఒకటి ఏమిటంటే నేనుగా చేయడానికి ట్రై చేయడమే, దేవుని సహాయం అడగకుండా. అయితే యాంప్లిఫైడ్ అనువాదానికి థ్యాంక్స్. మత్తయి 5:48కి, ఎందుకంటే పరిపూర్ణత అంటే ఏమిటో ఇక్కడుంది. కనుక మీ పరలోకపు తండ్రి, ఇదిగో ఇక్కడ చూడండి, మనస్సు మరియు స్వభావంలో పూర్ణంగా దైవికమైన పరిణతి చెందడం, సత్యము మరియు నిజాయితీ యొక్క సరైన ఎత్తుకు చేరుకోవడం, పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కనుక పరిపూర్ణంగా ఉండండి, దేవునిలో ఎదుగుతూ ఉండండి, పరిశుద్ధాత్మతో సహకరిస్తూ ఉండండి. కొంచెం కొంచెంగా మహిమ నుంచి మహిమకు పరిశుద్ధాత్మ మీలో మార్పులను చేస్తాడు. ఆ మార్పుల్లోని ప్రతి ఒక్కటి ఎక్కువగా ట్యూన్లో ఉండడానికి సహాయపడుతుంది, మరింతగా యేసుక్రీస్తు పోలికగా మారడానికి. ఇప్పుడు కొన్నిసార్లు ఉదాహరణ యూజ్ చేయడం నాకు ఇష్టం. ఇది విషాదకరమైంది, అయితే ఈ మోల్డ్ యేసుని చేస్తుందని అనుకుందాం. మనం యేసు రూపంలోనికి మార్చబడాలి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. కనుక నాకిలా చెప్పడం ఇష్టం, మనం కొత్త ఆత్మిక మట్టిమి. వేరుగా చెప్పాలంటే పాతవన్నీ గతించిపోయాయి, దేవుని వద్ద కొత్త క్యాన్వాస్ ఉంది మళ్ళీ ఆరంభించడానికి. ఆయన మన లోపల పర్ఫెక్ట్ కార్యాన్ని చేస్తాడు. దేవుల్లో ఒక విశ్వాసిగా మీలో ఆత్మఫలమంతా ఉంటుంది. క్రీస్తు ద్వారా మీరు దేవునితో నీతిగా చేయబడ్డారు. దేవుని పట్ల మీకు పరిపూర్ణ హృదయం ఉంది. అయితే మీ ప్రవర్తన ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. కనుక అందువల్ల ఈ పరిశుద్ధాత్మ కార్యం మీలో జరగాలి. అందులో కొంత సౌకర్యంగా ఉండదు. చెప్పాలంటే అందులో చాలా వరకు సౌకర్యంగా ఉండదు. చూడండి, ఎంత అన్నది మనం ఎంత మొండిగా ఉన్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది, ఎంత త్వరగా ఇస్తామన్న దాని మీద. కనుక మనం ఇలా అందాం, ఇది మనం ఈ కొత్త ఆత్మిక మట్టి. ఇప్పుడు మలచే క్రమం ఉంటుంది. గుర్తుందా, మనం యేసు పోలికలో మార్చబడతాము అన్నది. ఇప్పుడు ఈ మట్టికి భావాలు గాని ఉంటే ఖచ్చితంగా వెంటనే ఇలా అంటుంది, ఇది ఏమంత మంచిగా అనిపించడం లేదు, ఆపండి ఆపండి ఆపండి. అయితే దేవుడు ఆపలేడు. ఆయన కార్యాన్ని కొనసాగించాలి, ఆయన కోరుకున్నట్లుగా మనం అవడానికి. కనుక ఇప్పుడు ఇలా అనుకుందాం, నేను ఇంకా సరైన రూపంలోనికి రాలేదు, నేను దీన్ని ఇంకొంచెం సరిచేయాలి. దగ్గరకు చేరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వావ్, ఆల్ రైట్, ఇప్పుడు యేసు రూపంలోనికి నేను మార్చబడగలను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, నాకు తెలుస్తుంది ఏమనంటే, క్రీస్తు రూపంలోకి ఫిట్ అవ్వడానికి నేను చాలా ఎక్కువగా ఉన్నాను. కనుక కొన్ని విషయాలను తీసివేయాల్సి ఉంటుంది. బహుశా నేను మాట్లాడకూడని విషయాలను గురించి ఎక్కువ మాట్లాడతానేమో. కనుక దేవుడు నాతో డీల్ చేయాలి, నాలోని ఆ భాగం పోవాలి. ఏమో నా ఆలోచనలు ఉండవలసినట్లు లేవేమో, అవి నేను ఊహించిన దానికంటే
ఎక్కువగా బాధ పెడుతున్నాయేమో కనుక దేవుడు నా ఆలోచనల గురించి నాతో డీల్ చేయడం మొదలు పెడతాడు. అవి పోవాలి. లేదా బహుశా నేను స్వయం జాలితో నిండి ఉన్నాను, ఊరికే కూర్చుని నాపై నేను జాలి పడుతూ రోజులు వేస్ట్ చేస్తాను. అందుకని తర్వాత దేవుడు నాతో డీల్ చేసేది దాని గురించే. తెలుసా, దేవుడు మన గురించిన ప్రతి దాంతోనూ ఒకేసారి డీల్ చేయడని. తగ్గ సమయంలోనే ఆయన డీల్ చేస్తాడు. ఆయన అలానే చేస్తుంటాడు. అలానే 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 చివరికి మనము ఇక్కడ ఉన్నంత వరకు. ఏమిటో మీకు తెలుసా, పరిపూర్ణంగా చేయడానికి ఒక జీవితకాలం పడుతుంది. అయితే మనం దేవునితో కలిసి పనిచేయడం కంటే మెరుగైందేమీ లేదు. పరిశుద్ధాత్మతో సహకరించడమే. దేవుడు ఉండమన్నట్లు ఉండడానికి ఇప్పుడది మంచిగా అనిపించడం లేదా? ఎంతమంది దేవుడు మీరుండాలన్నట్లు ఉంటారు, మీ సిలువనెత్తుకుని ఆయన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు? సిలువనెత్తుకోవడం అంటే అర్థం మీకు అన్ని రకాల ఘోరమైన, విషాదకరమైన విషయాలు జరుగుతాయని కాదు. సిలువనెత్తుకోవడానికి సిద్ధపడ్డం అంటే నిస్వార్థపు జీవితం జీవించడం, స్వయం కేంద్రితమైనది కాకుండా, కాని దేవుని చిత్తం పట్ల కేంద్రీకరణమైంది. మొండిగా ఉండకండి, ఇవ్వండి. మెత్తగా మలచబడే మట్టిలా ఉండండి. మీరు నూతన సృష్టి. నాకిక్కడ ఒక టీముంది, వాళ్ళు కొత్త మట్టిని తెచ్చిచ్చారు. ఎందుకంటే నాకు పాతది గట్టిగా ఎండిపోయిన మట్టితో మొదలుపెట్టడం ఇష్టం లేదు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, కొత్త ఆత్మిక మట్టి. అతనికి కావలసినదంతా అతనికుంది. పరిశుద్ధాత్మను అతనితో కలిసి పని చేయడమే అతను చేయాలి. ఆయన్ని బాధపెట్టే విషయాలు అన్నిటినీ వదిలించుకోవడమే. అయితే అతనికి ఇంకా తెలియదు ఏమనంటే వాళ్ళు చేసేది అంతే అని. ఇప్పుడు చూడండి, నా దగ్గర పోలరాయిడ్ కెమెరా ఉంది ఇక్కడ, కనుక ఖచ్చితంగా ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. చూడండి, మీరు అనుకుందాం నేను ఇక్కడ అమాండా ఫోటో తీస్తాను. ఆమె అక్కడ కెమెరా వెనుకుంది, మీరు ఆమెను చూడలేరు, నేను చూడగలను. కనుక ఇప్పుడు నేను ఆమె రూపాన్ని ఇందులో బంధించాను. అయితే దేనికో 10 నిమిషాలు పడుతుంది లైట్కి ఎక్స్పోజ్ చేయడానికి, ఆ రూపాన్ని చూడ్డానికి ముందు. చూడండి, మీ లోపల క్రీస్తు రూపము బంధించబడి ఉంది. అయితే దానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. క్రీస్తు పూర్తి రూపం మీ ద్వారా కనిపించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ 10 నిమిషాలు నిల్చుని దీన్ని క్రమంగా చూస్తూ ఉంటే చాలా కొంచెంగా నేను దేనినో చూడడం మొదలు పెడతాను. ముందుగా ఎలా అంటాను, ఏమిటది, అది ఏమైనా అయ్యేట్లు ఏమీ కనిపించడం లేదు. కానీ చివరికి నాకు అమాండా పిక్చర్ కనిపిస్తుంది. అది బయటికి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక రెగ్యులర్ కెమెరా ఉంది. అంటే బహుశా చాలామంది ఇప్పటికీ దీన్ని యూజ్ చేస్తారు, కానీ ప్రజల గతంలో వాడేవారు. దీనికి నేనేదో చేసా, ఇక్కడేదో శబ్దం వస్తుంది. కనుక ఇలాంటి కెమెరా, దీనిలో మనకు ఫలితం మనం పోలరాయిడ్ కెమెరాలో వచ్చినంత త్వరగా రాదు. అది కొత్త డిజైన్గా ఉంటుంది. కానీ పాత కెమెరాల్లో మీ ఫోటోని తీస్తే షట్టర్ చాలాసేపు తెరిచి ఉంటుంది లైట్ వెళ్ళడానికి. మీ జీవితంలోనికి వెలుగు వచ్చినప్పుడు మీకు ఆ దృశ్యం వస్తుంది, క్రీస్తులో మీరేం కాగలరన్న చిత్రం. కానీ అప్పుడు ఈ ఫిల్మ్ అంతకంటే ఎక్కువ క్రమం నుంచి వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని డార్క్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళాలి. ఆసక్తికరంగా లేదు? ఒక ఫోటో పూర్తిగా డెవలప్ అయ్యేది ఒక చీకటి గదిలో అంటే అదేమిటన్నది ఎవరైనా చూడ్డానికి ముందు అని. మీలో కొంతమందికి ఇది నచ్చకపోవచ్చును, కానీ ఆ చీకటి గది మనం వెళ్ళే కొన్ని కష్టమైన విషయాలను తెలియచేస్తుంది. బహుశా మనం అర్థం చేసుకోము, మనకి నచ్చవు, కావాలని అనుకోము. అది కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది, మనకు అసలు అర్థం కాదు. కానీ ఆ అత్యంత కష్టమైన సమయాల్లోనే మనం నిజంగా దేవునితో మన నడకలో ఎదుగుతాం. చూడండి, సహనం గ్రీకు డిక్షనరీ చెప్తుంది అది కేవలం శోధనల్లోనే ఎదిగే ఆత్మ ఫలము అని. సహనంగా ఉండడం గురించి ఏమీ లేకుంటే సహనంగా ఉండడం ఎలా నేర్చుకోగలరు?
చాలామందికి సహనం గురించి ప్రార్థించే ఆసక్తే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చేసినప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి కష్టమవుతుంది. నేనది అర్థం చేసుకుంటాను. నేను ఎన్నో ఏళ్ళు నన్ను సహనంగా ఉండేలా చేయమని దేవుణ్ణి ప్రార్థించా. అసలేమీ జరగనట్లే అనిపించింది. అయితే ఏం జరుగుతుంది? సహనంలో నేను ఎదుగుతున్నాను. మీకు తెలుసా, బైబిల్లో కష్ట సమయాల నుంచి వెళ్ళిన ప్రజలను గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాళ్ళ అవతలి వైపుకు ఎంతో విజయవంతంగా వచ్చారు. యాకోబు 1:3 చెప్తుంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినన్నెరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఎక్కువగా ఇలా చెప్పబడతాను, వాళ్ళు నా నుంచి చాలా విషయాలను బయటకు తీశారని. నేను సహనంగా అవడానికి ముందు మీరు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు మీరెలా స్పందిస్తారన్నది చూడనంత వరకు మీరెవరో తెలీదు. అక్కడే ఒక వ్యక్తి యొక్క స్వభావం తెలుస్తుంది. వాళ్ళు అనుకున్నది జరగకున్నా, లేక వారికి ఏదైనా అన్యాయం జరిగినా, వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తి పట్ల దేవుడు ప్రేమతో నడవమని చెప్పినప్పుడు, మీ జీవితంలో ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలీదు. చాలా మంచి ఛాన్స్ ఉంది. చాలామంది, బహుశా మీలో చాలామంది ఇప్పుడు మీ జీవితంలో ఒకలాంటి కష్టం నుంచి వెళుతున్నారు. ఈ సమయంలో చూడండి, నేను మీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాను. అది అయిపోయి సమస్యలు తీరిపోయాక కాదు, కానీ ఈ సమయంలో మీ ద్వారా యేసు ప్రకాశించడం ప్రజల్ని చూడనివ్వమని. మీరు చీకటి చోట్ల ఉన్న ప్రతిసారి ఏదో అద్భుతమైనది జరుగుతుంది మీ విశ్వాసాన్ని గాని వదిలివేయకుంటే. దానియేలు గ్రంథంలో ఇలా ఉంది, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ముగ్గురు వ్యక్తులు, దానియేలు స్నేహితులు, బాధాకరమైన అగ్నిగుండంలో త్రోసివేయబడ్డారు, లేదా మండే అగ్నిగుండంలో. ఎందుకంటే వాళ్ళు రాజు ముందు తల వంచి అతన్ని ఆరాధించము అన్నందున కేవలం దేవుణ్ణి ఆరాధించాలని తీర్మానించుకున్నారు. అందువలన భయంకరమైన ఆజ్ఞ ఇవ్వబడింది, వాళ్ళని మండే అగ్నిగుండంలో పడవేయమని. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. రాజుకి ఎంతో కోపం వచ్చి అన్నాడు, ముందుగా కంటే అగ్నిగుండపు మంటను 7 రెట్లు ఎక్కువ చేయమని. ఇప్పుడు తెలుసా, సరైన పని చేసినప్పుడు నిజంగా సవాలుగా ఉంటుంది. పూర్తిగా తప్పైన ఫలితం పొందినట్లు మీకు అనిపిస్తుంది. బహుశా మీరు ముందుగా మీ ఆర్థికాలను దేవుని కార్యాలకు ఇవ్వడం మొదలు పెడతారేమో. ఒకసారి సడన్గా మీకు ఒకదాని తర్వాత మరొకటి ఆర్థిక సమస్యలు వస్తున్నట్లు అనిపిస్తుంది. చూడండి, అది మీరేమైనా పొందడానికి ఇస్తున్నారా, లేక నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నందుని ఇస్తున్నారా? సువార్త ప్రకటించబడ్డం చూడాలని అన్నది పరీక్షించడానికి అవ్వవచ్చును. కనుక మీరు గాని అలానే ఉంటే, విత్తుతూ ఉండి దేవుడు ఇవ్వమనేది ఇస్తూ ఉంటే, తగ్గ సమయంలో పంటను కోస్తారు, మీరు అలసిపోయి వదిలివేయకుండా ఉంటే. చూడండి, మనం ఇప్పుడు పడ్డామనుకున్న సమస్యలో పడ్డానికి, లేదా మనం జీవితాలు ఉన్న గందరగోళంలో ఉండడానికి ఒక్క తప్పు చేసినందున కాదు, ఏదో ఒక మంచి చేసి దాని నుంచి బయటపడలేము. మనం దేవుని వాక్యంలో కొనసాగాలి. ఏది మంచో దాన్నే చేస్తూ ఉండాలి. ఏది మంచో అప్పుడు చివరికి వావ్, ఒక్కసారి సడన్గా గతంలో ఉన్న వారిలా ఉండము. యేసు ప్రవర్తించినట్లుగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాం. చూడండి, మనం ఈ వచనాలను చదివితే చెప్తుంది, ఆ ముగ్గురు వస్త్రాలు ధరించి బంధించబడి మండుతున్న అగ్ని గుండంలో పడవేయబడ్డారు. చూడండి, వాళ్ళ అగ్నిగుండంలోనికి విసిరివేయబడినప్పుడు బంధించి ఉన్నారు. ఆ ముగ్గురు బంధింపబడిన వారే అగ్నిగుండంలో పడిరి. అప్పుడు రాజు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిము కదా అని మంత్రులను అడుగవాళ్ళు. అవును రాజా అనగా రాజు, కానీ 4 బంధకములు లేకుండా ఉన్నారే. నాకదిష్టం. బంధించబడి వేయబడ్డారు, బయటకు విడదీయబడొచ్చారు. చూడండి, మన సమస్యల విషయంలోనూ అంతే. మన జీవితంలో ఏదో ఒక బంధకంతో లోపలికి వెళతాం. బహుశా అదే బంధకం మన జీవితంలో సమస్యకు కారణమేమో. దేవుడు మనతో డీల్ చేస్తున్నాడు, కానీ మనం ఇవ్వడం లేదు, లోబడ్డం లేదు, విధేయత చూపడం లేదు. అందుకని ఈ శోధన వస్తుంది. బహుశా అది శత్రువు మనల్ని నాశనం చేయాలని. దేవుడు సరే అంటాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు దాని నుంచి ఏదో మంచిని చేస్తాడని. అది మిమ్మల్ని మంచిగా చేసి ఆత్మికంగా పరిణతి చెందేలా చేస్తుంది. బంధించబడి లోపలికి వెళ్లారు, కానీ అవి లేకుండా బయటకొచ్చారు. రాజు ఏం చూశాడో తెలుసా?
మనం ముగ్గురిని లోపల వేశాం. కానీ ఇప్పుడు నేను 4వ మనిషిని చూస్తున్నాను. ఆయన రూపము దేవుని కుమారునిలా ఉంది. ఏమిటో తెలుసా? మీ జీవితంలోని చీకటి చోట్లలో మీరు ఎన్నడూ ఒంటరిగా ఉండరు. యేసు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడా? ఆయన ఉన్నాడని లేదా లేదని ఎలా ఫీల్ అయినా సరే. ఎవరైతే కష్టపడుతున్నారో వారికిప్పుడు నన్ను చూస్తూ ఉండగా మీ కళ్ళలోంచి నీరు కారుతూ ఉండవచ్చును. అయితే చెప్తున్నాను, యేసు ఇప్పుడు మీతో ఉన్నాడు. ఈ పరిస్థితి నుంచి ఏదైనా మేలు చేయడానికి ఆయన వద్ద పథకం ఉంది. మీరు బయటకు వస్తారు. మీరు ఈరోజు దాన్ని పట్టుకుని ఉండండి. ఇది చివరికి మంచిగా ముగుస్తుంది. ఎప్పుడు అని నేను చెప్పలేను, కానీ నాకు తెలుసు మీరు గాని వదులుకుంటే, నమ్ముతూ ఉంటే దేవుడు కార్యాన్ని కొనసాగిస్తాడు. ఇప్పుడు విలాప వాక్యములు 3:6 చెప్తుంది, పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలముల్లో నన్ను నివసింపచేసి ఉన్నాడు. కీర్తనలు 94:12-13 చెప్తుంది, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మ శాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు, సంతోషంతో నిండి అందరూ అసూయపడేలా ఉండువాడు. దీన్ని వినండి, భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టు వారికి నెమ్మది కలుగు చేయుదువు. ఇలా అంటున్నాడని కూడా మనం చెప్పవచ్చును. మీకు నచ్చని వాటి నుంచి మీరు వెళ్తారు. ఆ సమయాల్లో నెమ్మదిగా ఎలా ఉండాలో నేర్చుకోనంత వరకు. చూడండి, దేవుడు మనం ఎంతగా ఆత్మికంగా పరిణతి చెందాలంటాడు అంటే, మనం శోధనల సమయంలో ఉన్నప్పుడు వేరుగా ప్రవర్తించకూడదన్నంతగా అంత అద్భుతంగా జరుగుతున్నప్పటికంటే దాన్నే స్థిరత్వం అంటారు. తుఫాన్లో యేసు అప్సెట్ అవ్వలేదు. ఆయన శాంతంగా ఉన్నాడు. శిష్యులు అప్సెట్ అయ్యారు. వాళ్ళింకా కొంచెం ఎదగాల్సి ఉంది. నాకీ వచనం ఇష్టం. యెషయా 45:3 అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను నీకిచ్చేదను. అది బాలేదంటారా? అది నాకెంతో మంచిగా అనిపిస్తుంది. మీరు అనవచ్చు, జాయిస్ అసలు దీని అర్థం ఏమిటి అని. చూడండి, దాని అర్థం మీ జీవితంలోని చీకటి నిండిన కష్టమైన చోట్లలోనూ అక్కడ నిధులు ఉన్నాయి. వాటితో మనం బయటికి వస్తాం. అలాగే మీరు వస్తారు. మీరిప్పుడు అనుభవిస్తున్నది ముగింపు కాదు, అది మరింత అద్భుతమైన దేనికో ఆరంభం కావచ్చును, మీరు ఊహించలేని దానికి. నాకు తెలుసు, బాధపడుతున్నప్పుడు ఇలా అనుకోవచ్చు, లేడీ నీకు పిచ్చేమో, దీని నుంచి ఎలాంటి మేలు జరిగే ఛాన్సే లేదు. చూడండి, నేను క్రమంగా నా సాక్ష్యంలోనూ భాగంగా షేర్ చేస్తుంటా. నా తండ్రి చేత అబ్యూస్ చేయబడ్డాను, దానివల్ల వదిలివేయబడ్డానని నా తల్లికి జరిగేదంతా తెలిసినా దాని గురించి ఏమీ చేయలేదు. మిగతా ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సెక్షువల్గా అబ్యూస్ చేయబడిన, ఎందుకంటే నా తండ్రి వంశావళిలో వరుస కాని వారితో అలా చేసే ఆత్మ ఉన్నందున అప్పుడు నాకు మంచి జీవితం ఉండదని అనుకున్నాను. నేను అనుభవిస్తున్న దానికంటే హీనంగా ఏదీ ఆలోచించలేకపోయాను. దేవుణ్ణి ప్రార్థించి విడుదల కోసం అడిగాను. ఆయన చేయలేదు. అయితే దాని నుంచి బయటకు తెచ్చాడు. ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడు నాకెంతో అద్భుతమైన జీవితం ఉంది. నాకు జరిగిన వాటిని దేవుడు అక్షరాలా యూజ్ చేస్తున్నాడు మిలియన్ల మంది ప్రజలకు సహాయం చేయడానికి. మీరు అటువంటి దేని నుంచైనా వెళ్ళినా లేక వేరే విధంగా బాధపడుతున్నా, బాధే. కానీ నేను సజీవ సాక్ష్యాన్ని, మీలో చాలామంది కూడా మీ జీవితంలో జరిగిన ఏ చెడునైనా దేవుడు తీసుకుని దాన్ని ఆయన మేలుకై చేస్తాడు. మీ గందరగోళాన్ని సందేశంగా చేయండి. మీ గందరగోళం మీ అద్భుతంగా అవనీయండి. మత్తయి 10:27 చీకట్లో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి. మీకు తెలుసా ఏమిటో నేను చేసేది అదే. నా జీవితంలోని చీకటి సమయాల్లో నేర్చుకున్నది ఇప్పుడు పగటి వెలుగులో చెప్తున్నాను. నేను నమ్ముతున్నాను, నేను చెప్పేది భూమి మీద ఉన్న ఎంతోమంది ప్రజలకు సహాయం చేస్తుందని చెప్పగలను. ఈ సందేశం టీవీలో 100 కంటే ఎక్కువ భాషల్లో వస్తుంది. అదంత అద్భుతం కదా. నాకు కేవలం ఇంగ్లీషే వచ్చు. అయితే టెక్నాలజీ మరియు అనువాదకుల ద్వారా దీన్ని ప్రజలకు వేర్వేరు భాషల్లో అందిస్తున్నాము. ఏమిటో తెలుసా? భూమి మీద మీరు ఎక్కడ ఉన్నా సరే అందరికీ ఒకేలాంటి సమస్యలుంటాయి. అవి కరెక్ట్గా ఒకేలా ఉండకపోవచ్చును, కానీ బాధే. అందరం చీకటి సమయాల నుంచి వెళ్తాం. అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మనం లోపలికి వెళ్ళినప్పటికంటే మంచిగా అయి బయటకు వస్తామని. మీలో దేవుడు మార్పు
క్రమాన్ని చేస్తూ ఉండగా మీరు సహనంతో ఉండాలి. ఎందుకంటే చూడండి, అసహనంగా ఉంటే అది మరింత హీనంగా అవుతుంది. చూడండి, అమాండా ఫోటో ఇంకా రాలేదా? యాప్, ఇదిగో ఆమె. నేనిక్కడ ఉన్నంతగా అమాండా ఉంది ఇక్కడ. చూడండి, మేమింకా దీని నుంచి ఫిల్మ్‌ని బయటికి తీసి దాన్ని డార్క్ రూమ్‌కి తీసుకుని వెళ్ళి అక్కడ డెవలప్ చేయాలి. మీరంతా ఇక్కడ దేవుడు ఏం బోధించడానికి ట్రై చేస్తున్నాడో వాటికి నా సమానతలను చూస్తున్నారు. ఏమిటో తెలుసా? దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీ జీవితంలో మేలుకై జరగని దేన్ని ఆయన ఎన్నడూ మీకు జరగనివ్వడు, ఒకవేళ మీరు ఆయన నమ్మడం కొనసాగించితే. ఆనందించాలి ప్రతిదినం జీవితం ప్రోగ్రామ్‌ని చూస్తున్నందుకు థాంక్యూ. చూడండి, నిన్నటి ప్రోగ్రామ్‌ని చూసుంటే నేను ఒక బోధన చేయడం మొదలుపెట్టాను. మీతో మీరు సహనంగా ఉండడం. ఆత్మిక ఎదుగుదల సమయంలో దేవుడు మీ లోపల గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనం తిరిగి జన్మించినప్పుడు క్రీస్తునందు ఎవడైనో ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయిను, సమస్తము క్రొత్తవాయును. మనం కొత్త ఆత్మిక మట్టిలో అవుతామని చెప్పాను. కానీ మనలో మంచి కార్యాలు చేయడానికి ఒక కార్యం చేయాల్సి ఉంటుంది. మన ఆత్మ ద్వారా చేయబడాలి. అలాగే మన శరీరాల ద్వారా కనిపించాలి. ఎందుకంటే నా లోపల ఎంత మంచి విషయాలున్నా సరే లోకంగాన్ని దాన్ని చూడలేకపోతే అది వారికి సహాయపడదు. కనుక మన ప్రవర్తన, అందరూ అర్థం చేసుకోండి, మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. మీకు మంచి మనసు ఉందని చెప్పడం బాగానే ఉంటుంది, లేదా నా మనసు మంచిదనో, అది గొప్ప విషయమే. దాన్ని ఏమాత్రం కించపరచడం లేదు. అయితే చూడండి, మనం మంచి మనసునే కాదు కానీ మంచి ప్రవర్తన ఉండాలి. అది ఒక క్రమము. దానికి సమయం పడుతుంది. మీరు ఎదుగుతున్నప్పుడు మీరు వెళ్ళే చోటుకు మధ్యలో ఉన్న చోట ఆనందించండి. మీరు చేసిన అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాని ఇంకెంత దూరం వెళ్ళాలన్న దాని మీద ఫోకస్ని ఉంచడం కాదు. యేసు చెప్పాడు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను పంపుతానని. ఆయన ఇలా చెప్పాడు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆయన్ను మీ వద్దకు పంపలేను. సరే, మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ఎలా యేసు లేకుండా అసలు మంచిగా ఉండగలం? చూడండి, ఆయన మానవ శరీరంలో ఉన్నాడు కనుక ఒకే చోట ఉండగలడు ఒకసారి ఒకరితో క్రియ చేస్తూ. కానీ పరిశుద్ధాత్మ ఒక ఆత్మ, ఆయన మనలోని ప్రతి ఒక్కరిలోనూ నివసిస్తాడు, ప్రతి ఒక్కరితోనూ పనిచేస్తూ ఎల్లవేళలా ఒకేసారి. ఈరోజు విశ్వాసాన్ని పొంది చెప్తాను, కనీసం 1 మిలియన్ మంది ప్రజలు ఈరోజు ఈ ప్రోగ్రాంని చూస్తున్నారని నమ్ముతాను. మీకు తెలుసా ఏమిటో? అందరూ కూడా ఆత్మికంగా చిన్న వేరైన చోట ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా యేసుని మీ రక్షకునిగా కూడా స్వీకరించలేదు. మీలో కొంతమంది చిన్న బేబీ క్రిస్టియన్స్లా ఉన్నారు. మీరు ఈ మధ్యనే తిరిగి జన్మించారు. కొంతమంది దేవునితో చాలా 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 ఏళ్ళగా నడుస్తున్నారు. బహుశా మీరు ఆత్మికంగా బాగా పరిణతి చెందారు. కానీ మార్గంలో అంతటా వేర్వేరు పరిస్థితుల్లో ప్రజలున్నారు. ఏమిటో తెలుసా? నేను చెప్పేది మీరంతా వింటారు. అయితే మీరు ప్రభులో ఉన్న చోటు ఆధారంగా వేర్వేరుగా వినవచ్చును. నేను మీకు వెంటనే చెప్పాలనుకున్న విషయాల్లో ఒకటి, రాత్రికి రాత్రే పొందే విజయాలనేవేమీ లేవు. అందరూ ఏదో ఒకటి మొదలు పెట్టాలనుకుని వెంటనే విజయం పొందాలంటారు. అది గొప్పగా, అద్భుతంగా విను వెంటనే. మీకు తెలుసా, ఈనాడు మనకు ప్రతిదీ ఇన్స్టెంట్గా ఉండే దానిలో ఆసక్తి ఉందని. ఇన్స్టెంట్ పుడ్డింగ్ ఉంది, ఇన్స్టెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్, ఇన్స్టెంట్ కాఫీ, ప్రతిదీ వెంటనే పొందగలం. అయితే మీరు ఇన్స్టెంట్ ఆత్మిక పరిణతిని పొందలేరు. ప్లీజ్ వినండి. ఈరోజు వస్తువులను మైక్రోవేవ్ చేయగలం, దాన్ని పాడు చేయగలం. ఓవెన్లో గంటల తరబడి వండేదాన్నిప్పుడు ఒక మైక్రోవేవ్లో చాలా త్వరగా చేసేయగలం. కానీ మైక్రోవేవ్ ఆత్మిక పరిణతి అనేది లేదు. మనం దాని నుంచి వెళ్ళాలి బయటకు రావడానికి. ద్వితీయోపదేశకాండం 7:22 చెప్తుంది, దేవుడు క్రమక్రమముగా జనములను తొలగించును అని. మీకది నాకు ఆ పదం ఇష్టం లేదు. కొంచెం నాకు ఎక్కువ ఇష్టం. ఎక్కువ నుంచి నేను మరింత ఎక్కువకు వెళ్తా, గొప్పదాని నుంచి మరింత గొప్పదాని వరకు. అయితే ఇక్కడ మనము కొంచెం
కొంచెంగా శత్రువులను ఓడిస్తామని చెబుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ ద్వితీయోపదేశకాండంలోని వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగించిన అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును. కనుకను వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. ఇప్పుడు దాన్ని నేను ఆత్మికంగా చూస్తే దేవుడు మనల్ని ఏం అర్థం చేసుకోమంటున్నాడని నమ్ముతానంటే మనకు మన సమస్యలన్నిటి నుంచి త్వరగా పరిష్కారం దొరికితే వెంటనే మీకు తెలుసా మనకెంతో గర్వము వస్తుంది. మీకు తెలుసా గర్వంగా ఉంటే ఏమవుతుందో? దేవునికి మాత్రమే చెందే గొప్పదనాన్ని మీరు తీసుకుంటారు. నిజం చెప్పాలంటే మీరు దేన్నుంచైనా త్వరగా విడుదల పొందితే మీకు అర్థం కాదు ఎందుకని. బహుశా మీరు త్వరగా చేసింది ఇతరులు చేయడానికంత సమయం ఎందుకు పట్టిందా అని. ఇదే కేవలం ఒక ఉదాహరణే. నేను నా భర్త దేవునితో మొదట నడకను మొదలుపెట్టినప్పుడు ఇద్దరం సిగరెట్లు కాల్చేవాళ్ళం. నేను నమ్మను పరమనంద స్మోకింగ్ సెక్షన్ ఒకటుందంటే అలాగే కాల్చినందున ఒకరు నరకానికి వెళ్తారని అనుకోను. అయితే అది మంచి పని కాదు, ఆరోగ్యకరమైంది కాదు, సహజంగా కాదు కూడా, నిజంగా మంచి సాక్ష్యం కూడా. నేను ఎప్పుడూ చెప్పేదాన్ని, నాకు తెలీదు స్మోకింగ్ని వదలగలనా అని. ఎన్నడూ వదల్లేను. ఎప్పుడైనా వదిలేస్తే బరువు పెరుగుతాను. నేను ముందే ఒక పెద్ద గుంటలకు మాట్లాడేశాను బయటపడ్డానికి ట్రై చేయకముందే. డేవ్ మరొక వైపున అన్నారు, దేవా నువ్వు ఆ కోరిక నా నుంచి తీసివేసేంత వరకు నేను వదలడానికి ట్రై కూడా చేయను అని. ఏమిటో తెలుసా, డేవ్ రెండో రోజునే స్మోకింగ్ మానేశారు. ఆ తర్వాత అసలే సమస్య రాలేదు. కానీ లేదు, నేను మాత్రం బాధ పడ్డాను. చాలా కష్టమైంది మాండం మళ్ళీ మొదలు. మీకు ఒక విషయం తెలుసా, నాకు అర్థం కాలేదు డేవ్కంత ఈజీ ఎలా అయిందో, నాకెందుకంత కష్టమైందో. అయితే అప్పుడు దేవుడు నాకు చాలాసార్లు తెలియచేసాగాడు, నన్ను విషయాల నుంచి వెళ్ళనిచ్చాడు. నేను బోధించబోయే ప్రజలు దేన్నుంచి వెళ్తున్నారో నేను అర్థం చేసుకునేలా. కనుక నాకు అర్థమైంది, మీరు నా దగ్గరకు వచ్చంటే దీన్ని జయించడం నాకు చాలా కష్టంగా ఉందని, లేదా దీన్ని వదిలివేయడం చాలా కష్టం, లేదా దాన్ని అని. కనుక దేవుడు నన్ను ఒక విధానంలో యూజ్ చేసుకోవాలనుకున్నాడు, డేవ్ని మరొక విధానంలో. అప్పుడు డేవ్తో వేరే విధంగా డీల్ చేయడానికి నాతో డీల్ చేసేదానికంటే ఒకటి తెలుసా, దేవుని వద్ద ప్రత్యేకమైన ప్లాన్ ఉంటుంది. వేరే ఎవరితోనో ఎలా డీల్ చేస్తున్నాడో చూసి చెడు వైఖరిని ఉంచుకోకండి, ఎందుకంటే ఆయన వారికంటే వేరే విధానంలో మీతో డీల్ చేస్తాడు. మీకేమైనా జరిగితే నిజంగా వేగంగా తీర్పు తీర్చేవారిగా విమర్శించేవారిగా ఉండకండి. మీ అంత వేగంగా చేయలేని వారి పట్ల దేవుడు మనల్ని కొంచెం కొంచెంగా విడుదల చేయాలి, మనకి గర్వం కలగకుండా. రూపాంతరం చెందడానికి సమయం పడుతుంది. రూపాంతరం అనే ఆ పదానికి గ్రీకులో అదే ఆ పదం మెటమార్ఫు, దాన్నుంచే మనకి పదం మెటమార్ఫసిస్ వస్తుంది. మనం దాని గురించే మాట్లాడతాం. ఒక గొంగళి పురుగుని చూసినప్పుడు ఒక పురుగు చుట్టూ నేల మీద పాకుతూ ఉంటుంది. తర్వాత అందమైన అద్భుతమైన దేనికి సాటిలేని సీతాకోక చిలుకగా మారుతుంది. బహుశా క్రీస్తు వద్దకు వచ్చే వ్యక్తికి వేరే సాదృశ్యం ఏమీ ఉండదనుకుంటాను. ఏం జరుగుతుందన్న దానికి ఒక అల్పమైన పురుగుగా, పాపం తప్ప ఏమీ లేని వాడు చివరికి అతడు యేసుక్రీస్తు పోలికగా మారడం కంటే. మీకు తెలుసా ఈ మార్పు చెందడం గురించిన విషయం ఆసక్తికరమైందని? ఎందుకంటే నేల మీద చుట్టూ పాకుతున్న ఈ పురుగు అది మారే సమయం వచ్చినప్పుడు బహుశా మీలో కొంతమంది ఎలా అంటే, నాకు తెలుసు మార్పు కావాలని, నాకేం కావాలో కూడా నాకు తెలియదు. చూడండి, బహుశా మీ జీవితాన్ని యేసుకు అర్పించాలేమో, లేదా మీరు మీ జీవితాన్ని ఆయనకి సమర్పించారు, కానీ మీ జీవితంలోని చాలా విషయాల్ని ఇంకా అర్పించలేదేమో. మీరు ఆయన్ని మీ రక్షకునిగా తీసుకున్నారు, కానీ ఆయన్ని ఇంకా మీ ప్రభువుగా చేసుకోలేదు. మీలో ఇంకా చాలా ఏరియాలున్నాయి, వాటిని ఆయన నింపలేదు, ఎందుకంటే అవి మీతోనే నిండి ఉన్నాయి. కనుక ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరికి బహుశా దేవునిచే ఏదో చూపించబడుతుంది. అది వాళ్ళ ఆత్మికంగా ఎదగడానికి సహాయపడగలదు మీ జీవితంలోని ఏదో ఒక ఏరియాలో.
ఆ గొంగళి పురుగు చివరికి దానికి తెలిసినప్పుడు ఈ మార్పు అవసరము అని అది చెట్టుపైకి పాకి ఒక కొమ్మ మీదకు వెళుతుంది. ఎవరో చెప్పగా విన్నాను, సహజంగా కొమ్మకు అడుగువైపునకు చేరి ఒక గూడు లాంటి దాన్ని అవే అల్లుకుంటాయి అని, ఆ కొమ్మకు అంటిపెట్టుకుని ఉండేలా. అప్పుడది ఎలా ఉంటుందంటే దాన్ని చూస్తూ ఉంటే ఏమీ ఏమీ జరగనట్లే. ఇప్పుడు మీరలా ఫీల్ అవుతున్నారా అంటే, మ్యాన్, నా జీవితంలో ఏమీ జరగడం లేదని ప్రార్థించాను. నా కొమ్మ మీదకు పాక్కుంటూ వెళ్ళాను. దేవుడేదైనా చేయాలని వెయిట్ చేస్తున్నాను. అయితే ఏమీ జరగడం లేదు. కానీ తెలుసా, మీరు గాని ఆ కుకోన్ లోపలికి చూస్తే ఎంతో జరగడాన్ని చూస్తారు. దేవుడు మీకోసం ఏదో ఏర్పరచి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏర్పరిచిన దానికై మిమ్మల్ని సిద్ధపరచవలసింది. దేవుని వద్ద మీరు జీవితంలో ఏదైనా గొప్ప చేయడానికి ఉందేమో, అయితే మీరింకా సిద్ధంగా లేరు. ఆయన వద్ద మీకోసం ఉన్నది సిద్ధంగా ఉంది, కానీ మీరు సిద్ధంగా లేరు. దేవుణ్ణి ఆహ్వానించండి మీ జీవితంలో ఆయన చేయాలనుకున్నది చేయడానికి. ప్రతిరోజు ఆయనతో సహకరించేలా మిమ్మల్ని చేయమని అడగండి, పోట్లాడడానికి బదులుగా. ఓ దేవా, సహాయం చేయి, నువ్వు నాలో చేయాలనుకున్న కార్యానికి సహకరించేలా చెయ్యి. నేను ఇలా కూడా ప్రార్థించాను, దేవా, ఒకవేళ అవసరమైతే నీ బలిపీఠానికి నన్ను కట్టెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావో నాలో దాని నుంచి ఎంతగా పారిపోవాలనుకున్నా పారిపోకుండా ఉండేలా. ఏమని చెప్తారంటే ఆ పురుగు పూర్తిగా ద్రవ్యంగా మారిపోతుందట. ఒకలా అది మనకి ఏమి జరుగుతుందో దాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు మనం చూడండి ఎలా మారిపోవాలంటే, దేవా నువ్వే ఏదనుకుంటది. తరువాత ఈ సీతాకోకచిలుక పెరుగుతుంది. నేను కథని విన్నాను. ఈ సీతాకోకచిలుక కొకోన్లోంచి బయటకు రావడానికి కష్టపడ్డం చూసిన ఒక మనిషిని గురించి. మీరు గాని దాన్ని క్రమం అంతటినీ చూస్తూ వస్తే అది ఆ గూడుని బ్రద్దలు కొట్టుకుని బయటకొచ్చే పోరాటాన్ని చూడగలరు. అతడు దానికి సహాయం చేస్తున్నానని అనుకుని చేశాడు. అది సిద్ధం కాకముందే గూణ్ణి పగలకొట్టాడు. కమాన్, ఇక్కడ ఒక సందేశం ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటో తెలుసా? అది చచ్చిపోయింది. దేవుడు చేసే దాన్ని తొందర పెట్టడానికి ట్రై చేయకండి. దానికి కావలసిన సమయం తీసుకొని ఇచ్చి సహనంగా ఉండండి. వెళ్లే చోటుకు మార్గం మధ్యలో ఉన్న చోటనే ఆనందించండి. మీరెంతగానో నిరాశ చెందిన ఆ రోజుల్లో మీరు గుర్తు చేసుకోండి. ఏమనంటే, మీరు దాన్ని చూడకున్నా, దాని గురించిన ఏ సూచన కనిపించకున్నా దేవుడు మీతో కార్యం చేస్తున్నాడని. ఫిలిప్పీ 1:6 చెప్తుంది, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. తెలుసా, బైబిల్లో మార్పు చెందడం గురించిన ఒక కథ ఉందని. మనం దాన్ని తప్పిపోయిన కుమారుడు అంటాం. ఈరోజు ఆ కథను ఒకసారి చూద్దాం. యేసు చెప్పాడు, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. లూకా 15:11 మొదలు పెడదాం. వారిలో చిన్నవాడి తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మనే తన తండ్రిని అడుగ్గా, అతని తండ్రి 2 కుమారులకు తన ఆస్తిని పంచిపెట్టెను. ఇప్పుడు అతడు తన తండ్రిని అతని ఆస్తిలోని వాటా సమయానికి ముందే అడగడం అంటే అది ఆత్మిక అపరిపక్వతను చూపుతుంది. ఆ కాలములో తండ్రి బ్రతుకుండగానే అతని ఆస్తిలోని వాటా ఇవ్వమని అడగడం అంటే ఇలా అనడంతో సమానం, నువ్వు చచ్చిపోతే బాగుండు. మనం ఇంకా సిద్ధం కాని విషయాలను పొందడం గురించి మనం ఎంతో తొందరలో ఉంటాం. మనలో చాలామంది ప్రమోషన్కి సిద్ధంగా ఉన్నామని అనుకుంటాం. దీనికి రెడీ, పరిచర్కి రెడీ, సిద్ధం. అయితే తెలుసా, దేవుడు మీరు రెడీగా ఉన్నారు అన్నప్పుడే రెడీ. ఆయన మీరు సిద్ధంగా ఉన్నారంటే మీరు సిద్ధంగా ఉన్నట్లు. ఆయన చూస్తే ఆయన మీకు తగ్గ సమయంలో తగ్గ ద్వారాలను తెరుస్తాడు. మీరు నిజమైన విజయాన్ని పొందగలుగుతారు. అంతేకాని తప్పైన ఆరంభం చేసి అనర్హుడైన వారు కాదు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చూడండి, అతడు ఆత్మికంగా ఎక్కడ ఉన్నాడో అది నిరూపిస్తుంది కాదా? అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగవాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను.
అతడు పందుల్ని మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. మాయ్ అతనికి ఆకలి వేసెను. వచనం చెప్తుంది, అతడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను అని. మాయ్ ఇక్కడ ఈ యవనస్తుడు తన తండ్రితో కలిసి అందరిచే ప్రేమించబడే అద్భుతమైన ఎస్టేట్లో ఉన్నాడు. ఖచ్చితంగా గొప్ప సంతోషం ఉండేది. అతనికి గొప్ప జీవితం ఉంది. అయితే అతడు తను పొందవలసినది పొందకూడని సమయంలో పొందాలి అనుకున్నాడు. ఇప్పుడు అతడు పందులు తినే పొట్టును తినడానికి సిద్ధపడ్డాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు దేవునికి స్తుతులు, మనకెప్పుడు బుద్ధి వస్తున్నందుకు అది మంచిది కాదా? బహుశా ఎవరో ఇప్పుడు బుద్ధి వచ్చి ఇలా అనబోతున్నారు, నేనేం చేస్తున్నాను? బహుశా మీరు పందులతో కలిసి అవి తినే పొట్టునే తినేలాంటిదే ఏదైనా చేస్తున్నారేమో. అయితే బుద్ధి వచ్చినప్పుడు వచనం చెప్తుంది, వాడు ఇలా అన్నాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, మీరెప్పుడైనా సరే తిరిగి దేవుని వద్దకు వెళ్ళగలరంటే అది శుభవార్త కాదా? ఆయన మీకోసం వెయిట్ చేస్తున్నాడు, తిరిగి రావాలంటున్నాడు. మీరు వెనక జారి లేదా ఆయనకు దూరమైతే, గతంలో దేవుని సేవించిన వారైతే తిరిగి పాపపు జీవితాన్ని ఎంచుకున్నా అపవాది దేవుడు ఎన్నడూ తిరిగి మిమ్మల్ని పొందడని చెప్తాడు. కాని అతడు అబద్ధీకుడు. ఆయన మీరు తిరిగి ఇంటికి వస్తారని వెయిట్ చేస్తున్నాడు. అతనన్నాడు, తండ్రి, నేను నీకు పరలోకమునకు విరోధంగానూ నీ ఎదుట పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొంటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని గర్వంతో వెళ్ళాడు. వినయంతో తిరిగి వచ్చాడు. అతను చేసిన దానికి అతని ప్రయాణం అలానే ముగుస్తుంది. పందులతో కలిసి తినడం అది అలానే చేస్తుంది. చీకటి చోటులో సమయం మీకు చేసేది అదే. బైబిల్ అంధకార స్థలంలో ఉంచబడిన నిధుల్ని ఇవ్వడం గురించి చెప్తుంది. ఇతడు చీకట్లో ఉన్నాడు, అయితే దాని ఫలితం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అతడు లోపలకు గర్వంతో వెళ్ళాడు, కానీ బయటకు వినయంతో వచ్చాడు. వినవి ఎంతో అందమైన విషయం. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్ల ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్ల ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏదైనా జరిగేలా ట్రై చేయకండి. దాని గురించి ప్రార్థించి దేవుని తగ్గ సమయం కొరకు జీవితంలో నిరీక్షించండి. అతడు లేచి తన తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి ఎంతో కనికెరపడి పరిగెత్తుకుని కుమారుని వద్దకొస్తాడు. ఇప్పుడు ఈ కల్చర్లో ఆసక్తికరమైనది ఏమిటంటే, వయసైన వారు పరిగెత్తరు. అదెలా అనుకునేవారంటే అలా చేయడం సరైన పద్ధతి కాదని. తండ్రి ఎంత ఉత్సాహపడ్డాడంటే ఎవరు ఏమనుకుంటారన్నది పట్టించుకోకుండా పరిగెత్తుకుని వెళ్ళాడు. మీకో విషయం తెలుసా? ఈరోజు మీరు దేవుని దిశవైపుగా తిరగాలని అనుకుంటున్నా ఆయనెంతో ఉత్సాహపడతాడు. ఎందుకంటే ఆయన తన చేతులు చాపి మీకోసం ముందే వెయిట్ చేస్తున్నాడు, మీ వైపుగా పరిగెత్తుచున్నాడు. మీరు చేయవలసిందంతా సరైన దిశలో అడుగు వేయడమే. స్క్రీన్ మీద ఒక ఫోన్ నంబర్ ఉంది. దేవునితో మీరు సంబంధాన్ని కోరుకుంటే, క్రీస్తు ద్వారా క్రీస్తుని మీరు రక్షకునిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఆ నంబర్కు ఫోన్ చేస్తే ఎవరో ఒకరు మీతో కలిసి ప్రార్థిస్తారు. మీరు యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి మీ ప్రభువుగా, మీ రక్షకునిగాను ఉండడానికి ఆహ్వానించండి. కమాన్, దేవుని హస్తాలు చాపి ఉన్నాయి. మీరు తిరిగి ఆయన వద్దకు రావాలని వెయిట్ చేస్తున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు నీ ఎదుట పాపం చేసి తిని నీ కుమారుణ్ణని అనిపించుకునే యోగ్యత లేదు. తండ్రి అతడింకా దూరంగా ఉన్నప్పుడే చూచి అతని వైపు పరిగెత్తుకుని వెళ్ళాడు. అతడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుణ్ణి కాను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి విని కట్టి, విని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడు, కొవ్విన దూడను తెచ్చి వధించుడు, మనము తిని సంతోషపడుదుము. ఏమిటో తెలుసా? నేను గ్యారంటీని ఇస్తా, ఇతడు తిరిగి వచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా కాలేదు అని. అయితే కొంచెం అభివృద్ధిని చేశాడు. దేవుడన్నాడు, విందు చేసుకుని సంతోషించుదాము.
మీకో విషయం తెలుసా? మీరు మీ అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకోవడంలో నేను నిజంగా నమ్ముతాను. నిరాశపడి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్న దాని గురించి నిరుత్సాహపడ్డానికి బదులుగా. సరే, మరొక కుమారుడు ఉన్నాడు. అతడు పెద్ద కుమారుడు. అది మనకు తెలియచేస్తుంది ఇతడు చిన్నవాని కంటే పెద్దవాడని. నిజమే. ఎక్కువ జ్ఞానం ఉండి ఉంటుంది. ఎన్నేళ్ళు ఎక్కువ జీవిస్తే అంత జ్ఞానం ఉండాలని మీరు గుర్తించారా? చూడండి, అతడు అక్కడ సందడి విని అప్సెట్ అయ్యాడు. దీనంతటికి అర్థమేంటి? అందుకు దాసుల్లో ఒకడు, నీ తమ్ముడు వచ్చున్నాడు, నీ తండ్రి కొవ్విందోడును వధించి విందు చేసి సంతోషిస్తున్నాడు, బ్లా 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 బ్లా. అండ్ బాయ్, పెద్దవానికి కోపం వచ్చింది. చూడండి, అతను ఆ పాత కాలపు కోపంగా ధార్మికంగా ఉండేవాడు. అందరూ సంపాదించి ప్రతిదానికి అర్హత పొందాలనుకునేవాడు. అతని తమ్ముడు ఆ విందుకు అర్హుడు కాడని అతను అనుకున్నందున అతనికి కోపం వచ్చింది. ఏమిటో తెలుసా? మీకు అర్హత లేనివి దేవుడు మీకోసం చేస్తాడు. మీరు శిక్షకు అర్హులైనప్పుడు ఆయన దయను చూపిస్తాడు, అడగడానికి సిద్ధంగా ఉంటే. తండ్రి అతని లోపలికి రమ్మని బతిమాలుకొన్నో, కాని అతడు వెళ్ళలేదని వచనం చెప్తుంది. తెలుసా ఏమిటో? మీలో కొంతమంది చెడు వైఖరుల వలన విందు జరుగుతుంది. దేవుడు దానికి మిమ్మల్ని ఆహ్వానించాడు, కానీ మీరు బయట ఉండి ఇలా అంటున్నారు, నేను లోపలికి రాను. ఎందుకంటే ఆ విందులో ఎవరో ఉన్నారు, వాళ్ళు అర్హులు కాదని అనుకుంటున్నారు. అంత త్వరగా ఇతరులకు తీర్పు తీర్చకండి. దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తుంటే వాళ్ళు అర్హులు కారని మీరు అనుకుంటే, ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో కూడా మీకు ఐడియా లేదు. దేవుడు చేస్తున్నది మీరు అంగీకరించడానికి సిద్ధపడాలి, అంతేగాని ఆయన ఏం చేయాలని కాదు. అప్పుడు తెలుసా, తండ్రితో ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టాడు. నేను ఇది చేశాను, అది చేశాను. నీకు తెలుసా, నీ చిన్న కుమారుడు వేసలతో తిరిగి డబ్బంతా నాశనం చేశాడు, బ్లా బ్లా బ్లా. నువ్వు నాకెన్నడూ విందుని ఇవ్వలేదు, నాకు ఇది ఇష్టం. అందుకతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నవన్నీయు నీవి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. వావ్! దేవుడు మీకోసం ఉంచిన వాటిని ఎన్నడూ మిస్ చేయకండి. ఎందుకంటే మీకేదో చేదైన మొండి వైఖరి ఉన్నందున, కొంచెం పగాద్వేషం ఉందేమో, విషయాలు మీరు అనుకున్నట్లుగా జరగనందున మీ జీవితంలో అప్పుడు ఎవరో వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది వాళ్ళకన్నీ ఈజీగా ఉన్నాయని, మీకు కష్టంగా ఉన్నాయని. తెలుసా, చాలాసార్లు పెద్దవాళ్లకు వారికంటే చిన్నవారు ఫ్యామిలీలో పుట్టినప్పుడు కష్టంగా ఉంటుంది. వాళ్ళకు ప్రతిదీ ఈజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళకైతే పెరిగేప్పుడు అన్ని కష్టంగా ఉన్నట్లు. మాకలాంటి కొన్ని అనుభవాలున్నాయి. మీలో చాలామందికి ఉండుంటుంది. అలా ఉండకండి. మీరు వెళ్ళవలసిన దాని నుంచి ఇతరులు వెళ్లకుండా ఉన్నందుకు సంతోషించండి. దేవుడు వారి జీవితంలో వారికి ఇచ్చిన ఆశీర్వాదాలకై సంతోషించండి. బైబిల్ చెప్తుంది మనం కొనసాగించాలి అని. దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేసే చివరికి వెళ్ళాలనుకుంటే, ఆత్మిక పండిత రాజ్యంలో దేవుడు మీరెలా ఉండాలనుకుంటాడో అలా ఉండాలనుకుంటే, ఆయన మీరు పొందాలన్నది పొందాలనుకుంటే మీరు కొనసాగించాలి. దేవుని వాక్యంలో కొనసాగండి. దేవునితో సమయాన్ని గడపడం కొనసాగించండి. ప్రార్థనను కొనసాగించండి. ఏది చెడో అది చేయడానికి బదులుగా ఏది మంచో దాన్నే చేయడం. గలతీ 6:9 చెప్తుంది, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనం అలేక మేలు చేసేతిమేని తగిన కాలమందు పంట కోతుము. యోహాను 8:31-32 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నేను చెప్పగలను, నా ప్రోగ్రాంను మార్చివేస్తుంటే ప్రతి ఒక్కసారి తర్వాత చూస్తుంటే మీరు ఆనందించవచ్చు. అది మీకోసం అక్కడే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలరు. మీకు సహాయపడుతుంది. అయితే మీరు ఎలాగైనా చూడగలిగితే మీరు ఎక్కువగా పొందగలిగే సహాయం, దాన్ని ప్రతిరోజు చూడగలరు. ప్రతి ఒక్కరోజు మీ బైబిల్ని ఒక్కసారి చదవడం. ఎప్పుడైనా నిరాశగా ఉన్నారని అనిపించినప్పుడు అది మంచిదే, కానీ మీకు నిరాశ చెందే సమయాలు అన్ని ఉండవు ఒకవేళ దేవుని వాక్యంలో క్రమంగా ఉంటే. బైబిల్ చెప్పే మరొక విషయం మనం కొనసాగించాలని. అదేమిటంటే దేవుని ప్రేమలో కొనసాగడం,
వేరుగా చెప్పాలంటే ఎప్పుడూ గుర్తుంచుకోండి దేవుడు ప్రేమిస్తున్నాడని. మీకు తెలుసా ఏమిటో? మీరు గాని దేవునిలో ఎదిగితే మీరు మీ ప్రాధాన్యాలను తిరిగి సరిచేసుకోవాలి. ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీ జీవితంలోని విషయాలను దేవుని కొరకు ఎక్కువ సమయం ఉండేలా తిరిగి సరిచేసుకోండి. వాక్యాన్ని చదవడానికి సమయం, ప్రార్థించడానికి, దేవునితో గడపడానికి, ఇతరుల కొరకు పనులు చేయడానికి. మీ కొరకు దేవుడు అద్భుతమైన పథకాన్ని వేసి ఉంచాడు. మీరు పూర్తిగా యేసుక్రీస్తు పోలికగా మారాలి అంటాడు. పరిశుద్ధాత్మ మీలో కార్యం చేస్తున్నాడు కనుక మీరు సహనంతో ఉండి ఆయన్ను చేయనివ్వండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.